విషయం తెలిసింది. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. రేపే కదా ఫిజికల్ టెస్ట్. ఆల్ ద బెస్ట్. వస్తాం. అందరిలోనూ గొప్ప మార్పే వస్తోంది కదా, ఏమంటావు? ఇక ఆర్చేయించాల అవసరం ఉండదనుకుంటాను. అంతవరకు వచ్చావా? అది కాదు, రేపు ఫిజికల్ టెస్ట్ కోసం వెళ్తున్నాను కదా, ఆర్చేయించాల పేరు మీద ఒక కెరియర్ సెక్యూరిటీ ఎందుకు, అది వద్దనుకుంటున్నాను. లైఫ్ మూవ్స్ ఆన్. లైఫ్ మూవ్స్ ఆన్. దుబాయ్ వెళితే ఏంజల్ మళ్ళీ రాదా? అది తెలియదు చోపిన్. వచ్చినా కూడా ఈ విధంగా ఉండదు. ఎందుకలా అంటున్నారు? మీరు ఎప్పుడైనా విన్నారా ప్రవహించే నది ఎక్కడైనా ఆగిందన్నట్టు? ఎందుకంటే ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనుషులు మారతారు. మనుషులు మారటం సహజమే కదా. అయినా మీరు వెళ్ళేటప్పుడు మొబైల్ నంబర్ ఇచ్చేసి వెళ్ళండి. రోజులో ఒకసారైనా మీతో మాట్లాడాలి. దుబాయ్ నంబర్ ఇంకా తీసుకోలేదు చోపిన్. సరే, అయితే ఏంజల్ దుబాయ్లోనే ఉంటారా? నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ యూ. బై ఏంజల్. గత కొన్ని రోజులుగా మీరు నాకు అందిస్తున్న ప్రేమాభిమానాలు, సంతోషానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. తప్పకుండా ఏదో ఒక రోజు మనందరం కలుస్తామనే ఆశతో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దిస్ ఇస్ ఆర్జే ఏంజల్ signing off from Vision FM. See you soon all. Bye bye. రేపటి నుండి నువ్వే ఈ షోని చూసుకోవాలి. నేను నిన్ను రీప్లేస్ చేయలేను. బికాస్ యూర్ ద బెస్ట్. మేరీ ఆంటీ, మేమందరం మీకోసం ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మేరీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేరీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇన్నాళ్ళు ఊరోళ్ళకి ఇంట్లోళ్ళకి భయపడి జీవించాను. పరువు కోసమో, పంతం కోసమో, నా స్వార్థం కోసమో, వాటి మధ్యలో నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. అది నా తప్పే బాబు. నాన్నకి నీ మీద ప్రేమ లేకని కాదు, ధైర్యం లేకనే. ప్రతి అప్లికెంట్స్ మెయిన్ హాల్ దగ్గరికి హాజరు కావాలి. కరెక్ట్ గా 9 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తున్నాం. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా దూరం, ఇంతకంటే వేగంగా
ఒంటరిగా పరిగెత్తావు కదా, వెళ్ళు. మేరీకుట్టి, చల్లగా ఉండు. ఫిజికల్ టెస్ట్ పాస్ అవడానికి 8 ఐటమ్స్ కండక్ట్ చేయబోతున్నాం. అందులో 5 ఐటమ్స్ పాస్ అయ్యే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 4 ఐటమ్స్ ఫెయిల్ అయ్యేవారు సెలక్షన్ ప్రాసెస్ నుంచి తప్పుకుంటారు. ఒక్కొక్క ఐటమ్ పాస్ అవడానికి క్వాలిఫికేషన్ క్రైటీరియా మీకు తెలియజేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. మధ్యాహ్నం వరకు ఉన్న 4 రౌండ్లు పాస్ అయ్యాను. ఇక 100 మీటర్సే. దాంట్లో 17 సెకండ్లు పాల్గొంటేనే ఫిజికల్ టెస్ట్ పాస్ అయినట్టు. అద్దరు కొట్టేశావు. నాన్నగారు వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. నన్ను మేరీకుట్టి అని పిలిచారు. రియలీ? ఈ రోజు నీకు చాలా లక్కీ డేనే. యూర్ అ బార్న్ విన్నర్. గో గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ మీరే అవుతారు. ఆర్ యు రెడీ? ఎస్, అయ్యా. నిజం చెప్పాలంటే మీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ ఈ సమాజంలో ఎవరు లేరు. వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ రెవల్యూషనరీ స్టెప్? మనం ఏంటనేది మనం తెలుసుకోవాలనే ముందుగా మనకు ధైర్యం కావాలి, తరువాత వేరే వాళ్ళ గురించి, చివరిగా లోకం చుట్టూ. అలా నేను సాధించగలిగాను కాబట్టి అదే నిజమైన రెవల్యూషన్. అతను సస్పెండ్ అయ్యాడా? అవును సార్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మేరీకుట్టి పోలీస్ వెరిఫికేషన్ ఆర్డర్. సార్, ఇది 1 వారం లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేసి పోలీస్ రిపోర్ట్ చేయాలి సార్. దీనికి ఇంత దశ పడుతుందని నేను అనుకోలేదు సార్. అది నిజంగానే ఆదిశక్తి. ఏ సమస్య ఉండదు చెయ్యి. మార్నింగ్. ఇక్కడ ఇల్లీగల్గా ఏం జరగట్లేదు. కావాలంటే సర్చ్ చేసుకోండి. కూర్చోండి. నీ ఎస్ఐ సెలక్షన్ ఎంక్వైరీ నా దగ్గర వచ్చింది. నేను సర్టిఫై చేస్తే నువ్వు ఎస్ఐ అవ్వచ్చు. సర్వీస్కి వస్తే నువ్వు సైలెంట్గా సైబర్ సెల్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీన్ని నీకు బిచ్చగా ఇస్తున్నాను. అర్థమైందా? నో, ఇట్స్ యువర్ డ్యూటీ. నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడం మీ వల్ల కాదు సార్. నా పేరు మీద ఎటువంటి రిజిస్టర్డ్ కేసు లేదు. నేను అపరాధిని కాదు. యూ హ్యావ్ నో గ్రౌండ్స్. నువ్వు ఇప్పుడు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు డిపార్ట్మెంట్కి రా. అది మగాళ్ళ ప్రపంచం. నేను నీకు చూపిస్తా. ఇది మగాళ్ళ లోకం కాదు సార్. ఆడవాళ్ళదే కాదు, అర్హతలున్న వాళ్ళ లోకం. రెస్పెక్ట్ అది ఒకరి ఇంటిగ్రిటీలో ఉంటుంది. మీరు నన్ను ఏమీ చేయలేరు సార్. మీ కాళ్ళ కింద కాదు, మీతో పాటు పని చేయబోతున్నాను. నేను ఆ రోజే చెప్పాను కదా సార్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో మీకు చూపిస్తానని. టేక్ మై వర్డ్ ఫర్ దాట్.
మేరీకుట్టి భారత రాజ్యాంగ వ్యవస్థీకృతమైన భారత చట్ట ప్రకారం విశ్వాసం విధేయత చూపుతానని ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వారి సహకారాలతో నీతి నిజాయితీలతో నిష్పక్షపాతంగా ఆత్మసాక్షిగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. ఇది మన రాష్ట్ర పోలీసు శాఖకి గర్వకారణం. సమాజం అటువంటి వాళ్ళని దూరంగా పెట్టినా వాళ్ళు పైకి రాగలరని నిరూపించి చూపించారు. మేరీ అనుకున్నది సాధించింది. ఆ స్టేషన్ ఎస్ఐ బదిలీ అవటం వల్ల మేరీని ఆ స్టేషన్ కి ఎస్ఐగా ప్రమోట్ చేశారు. కంగ్రాచులేషన్స్. మదర్ పోలీస్ స్టేషన్లోనే మొదటి పోస్టింగ్ దొరకడం అనేది నిజంగా గొప్ప అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఈ రాష్ట్రమే గర్వించదగ్గ రోజుది. హోప్ ఇట్ హ్యాపన్స్. ఆ రోజు మీరు నన్ను అడిగారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కి నేను ఒక కొత్త పేరు కనిపెట్టాను. యథార్థ పురుషుడు హీరో అయితే మీరు హీరో. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? జనం కోసం పోలీసులు అనుకున్నా పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే ప్రజలందరికీ పీడకలే. కానీ ఆ కాలం మారింది. ఇకపైన మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి వారానికి 1 గంట సేపు మన కొత్త సబ్ ఇన్స్పెక్టర్ మనతో మాట్లాడతారు. ఈ రోజు నుంచి పోలీస్ స్టేషన్ మీ ఇంటికే రాబోతోంది. నేను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను సబ్ ఇన్స్పెక్టర్ మేరీకుట్టిని. గుడ్ మార్నింగ్. నేను మేరీకుట్టిని.